యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. గగనము చీల్చుకుని నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవు గాక. జరుగునని మేమనుకుని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక. గడిచిన కొన్ని రోజులు, కొన్ని వారాలు, 2 వారాల నుంచి మనము ఒకే ఒక్క థీమ్ దేవుడు మనందరి హృదయంలో పెట్టిన, దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరుస్తున్న కొన్ని మాటలు నేను మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్. ఇదేదో రివైవల్లో వేరే వాళ్ళకి దీనిలో పాస్టర్ బాగానే ఉన్నాడు, మనకి ఇలా చెప్తున్నాడు, ఇలా ఏం కాదండి. వీఆర్ ఇన్ దిస్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. I need a revival. I need the spiritual growth. I need to correct my life more than anyone. So the Lord is speaking with me and the Lord is convicting me, and those things I'm trying to bring it to you, all of you. ఈ రివైవల్ థీమ్ ప్రభు మనకిచ్చింది. యాజ్ ఐ మెన్షన్ టు యూ, ఈవెన్ బిఫోర్ వి స్టార్టెడ్ దిస్ 40-day ప్రేయర్, దేవుడు ఈ రివైవల్స్ గురించి మనందరం ఆలోచన చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు ఇచ్చిన ఒక తలంపు. అప్పటి నుండి నేను దీని గురించి ధ్యానించడం మొదలుపెట్టాను, చదవటం మొదలుపెట్టాను. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ బీన్ లెర్నింగ్ అండ్ లార్డ్ ఈస్ బీన్ టీచింగ్ ఎక్సలెంట్ థింగ్స్ అండ్ కన్విక్టింగ్ మీ. ఎందుకు రివైవల్ రావట్లేదు, ఎందుకు రివైవల్ మన జీవితాల్లో మనం అనుభవించట్లేదు అనడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులను దేవుడు కన్విక్ట్ చేస్తూ, అప్పుడు ఎలాంటి వారిని వాడుకున్నాడో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈరోజు అలాంటి ఒక దైవజనుడి జీవితము మనం ఆలోచన చేయబోతున్నాం. అతని పేరు జాన్ హైడ్. నేను మన మెసేజెస్ మీరు వింటుంటే మేబీ యూ హర్డ్ దిస్ నేమ్ మల్టిపుల్ టైమ్స్. దిస్ ఈజ్ వన్ మ్యాన్ దట్ ఛాలెంజెస్ మీ కంటిన్యూస్లీ. జాన్ హైడ్. ఈయన గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయాలని దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. ఏంటి అని ఆలోచన చేస్తే, మనము we started with Lollard Reformation. Lollard Reformation తర్వాత ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ ఎలా జరిగింది, దాని తర్వాత మొరేవియన్ రివైవల్ ఎలా జరిగింది, మొరేవియన్ రివైవల్ తర్వాత అమెరికాలో ఫస్ట్ గ్రేట్ అవేకనింగ్ ఎలా వచ్చింది, దాని తర్వాత సెకండ్ గ్రేట్ అవేకనింగ్ ఎలా వచ్చింది, థర్డ్ గ్రేట్ అవేకనింగ్ ఆర్ బిజినెస్ మ్యాన్ ప్రేయర్ రివైవల్ కానీ, ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్ కానీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్, ఇట్ వాస్ సచ్ అన్ ఈవెంట్ ఆఫ్ ద సెంచరీ అని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఏం జరిగింది అని అంటే, 1857, 1858లో వచ్చిన ఆ రివైవల్ ఎంత అంటే ద హోల్ నేషన్ వైడ్, స్టార్టింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, ఏదన్నా ఒక రివైవల్ బాగా అంటే ద హోల్ కంట్రీ గాట్ ఇన్ టు దట్ రివైవల్ థింగ్ అని అంటే అది ఈ ఫుల్టన్ స్ట్రీట్ రివైవల్ ఆర్ బిజినెస్ మెన్ ప్రేయర్ రివైవల్ ఇలా చెప్పుకుంటారు. 1858లో మొదలైన ఆ అగ్ని చాలా కాలం మండింది. దాంతో మెనీ పీపుల్ they gave up their jobs. నేను లాస్ట్ టైం చెప్పినట్లు many people they gave up their jobs. Yale యూనివర్సిటీ నుంచి మంచి విద్య అభ్యసిస్తున్న వారు వాళ్ళ స్టడీస్ అయిన తర్వాత దే వెంట్ అవుట్ యాజ్ మిషనరీస్ అని నేను చెప్పాను. దిస్ ఈస్ బియాండ్ ఎనీ డినామినేషన్. ఈ బిజినెస్ మెన్ రివైవల్ ఇది ఒక డినామినేషన్కి సంబంధించింది కాదు. బ్యాప్టిస్ట్ వాళ్ళతో మొదలైంది కానీ అక్కడతో ఆగలేదు. ప్రెస్బిటేరియన్స్, మెథడిస్ట్, అన్ని చర్చెస్కి అది వ్యాపించింది. అయితే దెర్ ఇస్ వన్ చర్చ్ గ్రూప్ కాల్డ్ స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్.
స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్ వాళ్ళు దీని ప్రేరేపణతోటి మిషన్స్ అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు అసలు సువార్త ఎరుగున్నటువంటి దేశాలు, అంటే కంప్లీట్గా క్రీస్తు ప్రభువు అని పేరు తెలియనటువంటి దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు వెళదాం అని చెప్పి వాళ్ళు ఇండియా వచ్చారు. ద ఫస్ట్ మిషనరీ గ్రూప్ దట్ కేమ్ టు ఇండియా ఇన్ ద మోడర్న్ క్రిస్టియన్ మిషన్స్, విలియం కేరీ గారికి ముందు సంగతి నేను మాట్లాడేది, ఈజ్ ద స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్ మిషన్స్. వాళ్ళు వచ్చి అప్పటికది కంబైన్డ్ కంట్రీ కదా, పాకిస్తాన్ అండ్ ఇండియా దే వర్ టుగెదర్. ఆ పంజాబ్ ప్రాంతంలో సియాల్కోట్లో దే ఎస్టాబ్లిష్డ్ మిషన్ గ్రౌండ్ అన్నమాట, ద స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్ మిషన్. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. సువార్త ప్రకటించడం 1860s 1865 ఎప్పుడో ఆ టైం పీరియడ్లో వాళ్ళు దాన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళు సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వి ఆల్ నో, మనందరము ఇండియా నుంచి వచ్చాము, హౌ tough it is to take the gospel in India, especially with so many people that were having the rigid superstitions కదా. మన భారతదేశము సూపర్స్టిషన్స్ కి పెట్టిన పేరు. అలాంటి దేశంలో స్వార్థ ప్రకటించడం, దట్టు పంజాబ్ లాంటి రాష్ట్రంలో స్వార్థ ప్రకటించడము చాలా కష్టమైంది వాళ్ళకి. They went through so many persecutions, but they didn't leave the mission compound. చేస్తానే ఉన్నారు. మిషనరీస్ వెళ్తున్నారు వస్తున్నారు, కానీ సరైన ఫలము వాళ్ళకి రావడం లేదు. సంవత్సరము మొత్తానికి మహా అయితే ఒక్కరు అరకొర రక్షణ అని అంటాం చూడండి, ఒక్కరు రక్షించబడుతున్నారు, లేదంటే అరకొర 2 సంవత్సరాలకు ఒకరు రక్షించబడుతున్నారు. అలాగా అసలు సువార్త ప్రకటించడానికి కానీ దేనికి అవకాశం లేకుండా అట్టర్ పర్సిక్యూషన్, హేళన, వీటన్నిటి మధ్యలో వాళ్ళు ఉంటా ఉన్నారు. Now, that is the background to a person that is born in Illinois. ఇక్కడే మన ఇలినాయ్ రాష్ట్రంలో 1865 there is this one missionary family, ప్రెస్బిటేరియన్ పాస్టర్. ఆయనకి ఒక కుమారుడు పుట్టాడు. హిజ్ నేమ్ ఈస్ జాన్ హైడ్. ఇప్పుడు పియోరియా కొద్దిగా దాటిన తర్వాత వి కమ్ టు ఎ ప్లేస్ కాల్డ్ కార్తేజ్. మన బ్లూమింగ్టన్ అండ్ పియోరియా దాటిన తర్వాత కార్తేజ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఆయన పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. 1865 ఈయన జాన్ హైడ్ పుట్టాడు. Like any other young man, he went to the education, his college education and all. College education అయ్యేటప్పటికి వాళ్ళ అన్నయ్య, జాన్ హైడ్ వాళ్ళ అన్నయ్య, హీ వెంట్ అవుట్ యాజ్ అ మిషనరీ టు ద వెస్ట్ కోస్ట్, మన సియాటల్ ప్రాంతానికి, వాషింగ్టన్ సియాటల్ ప్రాంతానికి మిషనరీ లాగా ఆయన వెళ్ళి అక్కడ ఫీవర్ వచ్చి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత బహుశా నన్ను అక్కడికి పంపిస్తారేమో చెప్పి అతను తన డిగ్రీని, అంటే ద పర్సూట్ ఆఫ్ హిస్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రెగ్యులర్ డిగ్రీ, హీ కన్వర్టెడ్ హిమ్సెల్ఫ్ టు థియలాజికల్ డిగ్రీస్లోకి కన్వర్ట్ చేసుకొని అతను ప్రార్థన చేసుకొని బహుశా నాకు అక్కడ అవకాశం దొరుకుద్దేమో అని అనుకుని మిషన్స్ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టాడట. మెకార్మిక్ కాలేజ్ ఆఫ్ థియాలజీలో అతను జాయిన్ అయ్యి చేయటం మొదలు పెట్టాడు. ఆ ఎడ్యుకేషన్ అయ్యేటప్పటికీ అతని మనసు ఎలాగంటే ఓవర్సీస్ మిషన్స్ అయితే బాగుంటాయి అని చెప్పి ఓవర్సీస్ మిషన్స్ ఎక్కడున్నాయని దానిలో ఎన్రోల్ చేసుకున్నాడట. ఎన్రోల్ చేసుకుంటే, బీయింగ్ ద స్కాట్లాండ్ ప్రెస్బిటేరియన్ చర్చ్, హీ గాట్ అన్ ఇన్విటేషన్ టు గో టు ఇండియా, సియాల్కోట్లో మిషనరీ లాగా. అతని తర్వాత రాస్తాడు, అతని డైరీలో అతను రాస్తాడనమాట. ఏంటి అని అంటే, ద మోటివ్ ఫర్ మీ టు గో టు ఇండియా ఈజ్ అఫ్ కోర్స్ టు స్ప్రెడ్ ద గాస్పల్, బట్ మోర్ దెన్ దట్ ద మోటివ్ ఫర్ మీ ఈజ్ టు మేక్ ఎ నేమ్ టు మై సెల్ఫ్, so that I can, people will remember me as a man with many
languages, and people will know that he went out to a dark continent, country, and then he won some souls. He brought light to the dark country అని నా గురించి చెప్పుకుంటారు అన్న మోటివ్ తోటి నేను బయలుదేరాను అని తర్వాత చాలా కాలం తర్వాత అతను రాసుకున్న మాట వినపడుతుంది. సో whatever the reason, he started his missionary journey. ఆ రోజుల్లో షిప్ లేమి మనందరికీ తెలుసు. సో షిప్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీ పాస్టర్ అనుకున్నాము. అయితే ఆయనకి ఒక ఫ్రెండ్, వాళ్ళ డాడీ ఫ్రెండ్ బాగా అంటే అసలు హోలీ లైఫ్ అంటే, లవింగ్ పర్సన్ అంటే పర్సానిఫికేషన్గా ఉండే ఒక అంకుల్ ఆయన చేతిలో ఒక చిన్న లెటర్ పెట్టి, ఈ లెటర్ నువ్వు షిప్ ఎక్కిన తర్వాత నువ్వు చదువుకో, ఇప్పుడు కాదు అని చెప్పి ఆ లెటర్ని ఇచ్చి పంపించారట. షిప్ బయలుదేరి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తన క్యాబిన్లో దాని గురించి మర్చిపోయాడు. డెక్కి వెళ్తున్నాడు, చూసి అంటే తన జీవితాన్ని ఊహించుకుంటూ ఉండేవాడట. అక్కడ దిగిన తర్వాత లాంగ్వేజ్ నేర్చుకోవాలి, పంజాబీ నేర్చుకోవాలి, ఇలాగా ఆలోచన చేస్తూ దెన్ హీ స్టార్టెడ్ హిస్ వాయేజ్. అండ్ వన్ డే హీ ఫర్గాట్ అబౌట్ ద లెటర్, బట్ వన్ డే బుక్స్ ఓపెన్ చేస్తుంటే ద లెటర్ పాప్డ్ అవుట్. అంకుల్ రాసిన లెటర్ ఆయన చదవమన్నారు, నేను చదవలేదని చెప్పి దెన్ హీ స్టార్టెడ్ రీడింగ్ దట్ లెటర్. ఏంటి అని అంటే, జాన్, I love you so much. You have been selected to do such a wonderful work for the Lord. I will not rest myself until you receive the Holy Spirit, until you are saved again, until you are born again. I will not rest myself అని ఆ లెటర్ భావం. అది చూడగానే జాన్ హైడ్కి ఒక రకమైన కోపం వచ్చిందంట. Yes, he's a loving man, my uncle, my dad's friend. He's such a holy person and all. But how come he thinks of me like this? I'm a college graduate. I'm a theological student. Yet he thinks that I need to be born again and I need to be filled with the Holy Spirit. Such rubbish అని చెప్పి ఆ లెటర్ని మొత్తము నలిపి రూమ్కి అవతలకి ఇసిరేశాడంట, ట్రాష్ క్యాన్లోకి. వాయిస్ అయిపోయింది. కాకపోతే డీప్ ఇన్సైడ్ ద హోలీ స్పిరిట్ గాడ్ స్టార్టెడ్ వర్కింగ్. Okay, if anybody comes and asks, are you filled with the power of the Holy Spirit? And he is yearning for the power of the Holy Spirit, which he didn't experience, as people see in the book of Acts. అపోస్తల కార్యాల్లో దేవుడు వాడుకున్న శిష్యుల్ని చూసి వాళ్ళకున్న ఆ శక్తివంతమైన పరిచర్య అతను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆల్ హీ నోస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ బైబిల్ నాలెడ్జ్. దిగిన తర్వాత అక్కడ ఒక ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నాడట. సియాల్కోట్ వచ్చి ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతుంటే అప్పటి స్పీకర్ అక్కడున్న ఒక ఆయన, యు నీడ్ టు బి బోర్న్ అగైన్, ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ గివ్ యూ పవర్ అని ఇలా చెప్తూ ఉంటే, ఒక హిందూ, ఒక సిక్ మతానికి సంబంధించిన వ్యక్తి లేచి, డూ యూ హ్యావ్ దిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ యూ జస్ట్ టెల్లింగ్ లైక్ దట్? నువ్వు ఊరికే మాటలు చెప్తున్నావా, నువ్వు ఇది అనుభవించావా అని డైరెక్ట్గా వాక్యం మధ్యలో ఆపి అడిగాడంట. అడిగినప్పుడు జాన్ హైడ్, హీ వాజ్ దేర్ యాజ్ వన్ ఆఫ్ ద కాంగ్రిగెంట్స్. ఇమ్మీడియట్గా ద లార్డ్ స్టార్టెడ్ స్పీకింగ్ విత్ హిమ్. ఒకవేళ గనక అదే క్వశ్చన్ నన్ను అడిగితే, ఐ కేమ్ హియర్ యాజ్ అ మిషనరీ, ఐ కేమ్ హియర్ టు ప్రొక్లెయిమ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. I took the scriptures, I learned Hebrew and Greek, and I know, what is in and out of all I did the Bible survey, I know, the expositional understanding of this different books of the Bible. I can talk about Jesus. కానీ ఎవరన్నా వచ్చి, do you have that personal experience of power అని అడిగితే నేనేం చెప్పాలి అని ఆ రోజు he went back to his room and he started praying, asking the Lord, దేవా, నీవు గనుక ఇప్పుడు నన్ను నీ ఆత్మతో నింపకపోతే నేను అమెరికా వెళ్ళిపోతాను, నా స్థానంలో వేరే వాళ్ళు వస్తారు, నేను అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను ప్రభా అని దేవుని దగ్గర గోజాడటం మొదలుపెట్టి, ఆ రోజు
he writes in his diary that it is his born again experience. He surrendered his life. The person that went as a missionary, the person who pursued and got the degree in theology, he writes, after he enters the mission field, then he encounters the Lord and the Lord saved him. తర్వాత నెమ్మదిగా పరిచర్య చేయటం మొదలు పెడతాడు. దిస్ వాజ్ ఇన్ ఇయర్ 1892లో అతను సియాల్కోట్ దిగి రక్షణ పొందిన తర్వాత నెమ్మదిగా పరిచర్య చేయటం మొదలు పెడతాడు. ఇయర్స్ ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. ఈయనకి ఒక చెవి సరిగ్గా వినపడదు. సో వెంటనే ఆయనకి లాంగ్వేజ్ నేర్చుకోవటం కూడా కష్టమైంది. ఆ మిషనరీస్ ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉంటారో అటు ఫ్రూట్ లేదు, ఇటు ఈయన భాష కూడా సరిగ్గా నేర్చుకోవటం లేదు అని ఈయన ప్రోగ్రెస్ ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ ఫెయిల్యూర్. వీటన్నిటికి తోడు హేళన. అక్కడున్న లోకల్ పీపుల్ వచ్చి ఏంటో దేవుడంట అని ఎగతాళి చేయటం, ఎవరో వచ్చేస్తారంట, ఏ పరిశుద్ధాత్మ దేవుడు కురుస్తాడంట, మనుషులు మారిపోతారంట అని ఎగతాళి చేసి వాళ్ళు పర్సిక్యూట్ చేయటం. వీటన్నిటి మధ్యలో ఇతనికి హెల్త్ పాడయ్యి నర్వస్ బ్రేక్ డౌన్ అయ్యి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఏమి చేయకపోయినా ప్రార్థన చేసుకోవచ్చు కదా అని ఒక రకమైన భారము, యబ్బేజు ప్రార్థన ఉంటుంది కదా, 1 Chronicles chapter 4 verse 10, ఎక్స్పాండ్ మై టెరిటరీ అని యబ్బేజు చేసిన ప్రార్థన, అది జ్ఞాపకం వచ్చేదట. దెన్ హీ స్టార్ట్స్ దట్ ఇంటెన్స్ ప్రేయర్ మొదలు పెడతాడు. This was in the year 1899. 1899 నుంచి 1904 వరకు, అంటే 5 years. ప్రియులారా, మీకు తర్వాత ఈయన గురించి ప్రేయింగ్ హైడ్ అని, అపోజల్ ఆఫ్ ప్రేయర్ అని, దెర్ వర్ సో మెనీ వండర్ఫుల్ బుక్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. I would highly recommend to read about these kind of a people. 5 years, 1899 నుంచి 1904 వరకు, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే he prayed all night prayers. మళ్ళీ చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే he prayed all night prayers. 5 years continuously. There were times, ఒక్కొక్కసారి అంట 48 hours, 72 hours మోకాళ్ళ మీద నిలబడిన, మోకాళ్ళు వేసిన వ్యక్తి అలానే మోకాళ్ళ మీదే గొనుగుకుంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుకుంటూ రోజులు తరబడి ప్రార్థన చేసేవాడు అని ఆ ప్రత్యక్ష సాక్షిలో ఆయన గురించి చెప్పిన మాటలంట. కొన్ని రోజులు పోయాక దేవుడు ఎలా ఉంటాడని ఒక సిక్ వ్యక్తిని అడిగితే, దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ ఈ ప్రేయింగ్ హైడ్ గారిని చూస్తే నాకు దేవుణ్ణి చూసినట్టు ఉంటుంది, అంత భయం వేస్తుంది అని చెప్పేవాడంట. అక్కడ లోకల్ పర్సిక్యూట్ చేయడానికి వచ్చిన సిక్ మతానికి సంబంధించిన వాళ్ళు. అర్థమవుతుందా ప్రియులారా? అంటే the Lord gripped him so much that the only way to win souls, the only way to overcome persecution, the only way for him to overcome his self limitations because of the health and all these things, the only way that he thought is prayer. మధ్యలో 1902లో హీ కేమ్ టు అమెరికా. వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ కూడా ప్రార్థన ఒక్కటే అని చెప్పడం మొదలుపెట్టి హీ వెంట్ బ్యాక్ టు ఇండియా. వెళ్ళిన తర్వాత ప్రెస్బిటేరియన్ ప్రేయర్ యూనియన్స్ అని 1904 సెప్టెంబర్లో ఆగస్ట్లో హీ స్టార్టెడ్. 1904 ఆగస్ట్లో ఫస్ట్ సియాల్కోట్ ప్రేయర్ కన్వెన్షన్ ఆయన మొదలు పెట్టారట, ప్రేయింగ్ హైడ్. ఆ రోజు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎలా రాస్తారు అని అంటే, ఒక పెద్ద టైడల్ వేవ్, సునామీ అంటాం కదా, ఒక పెద్ద టైడల్ వేవ్ వచ్చి కొట్టినట్టుగా అక్కడ ఉన్న ఆ పండలో, ఆ షామియానాలో ఉన్న ప్రజలను కొట్టటము మేము కల్లారా చూసాము అని ఆ విట్నెసెస్ రాసిన మాటలు.
the power of the Holy Spirit swept so much. The power of the Holy Spirit swept so much that అంటే ఎంత కరుడు కట్టిన హిందువులు సైతము ప్రార్థనకు రావటము, వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవటం, ప్రార్థనకు రావటం, దేవునికి సమర్పించుకోవటం. ఆ రోజుల్లో ఒక్క ప్రేయర్ సెషన్లో 300 మంది ఏడ్చుకుంటూ, అయా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని దేవునికి సమర్పించుకున్నారట. ఈ అవుట్ పోరింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ కి ముందు జాన్ హైడ్, ప్రేయింగ్ హైడ్ అని ఆయన పేరు మారిపోయింది, ఆయన ప్రసంగించడానికి నిలబడ్డారు. 15 minutes సర్మన్, పావుగంట సర్మన్ అయిన తర్వాత ఆయన ఒక్క మాట గట్టిగా పలికారట. ఏంటి అనంటే, ఓ లార్డ్ కమ్, అంతే. ఓ లార్డ్ కమ్. పంజాబీ లాంగ్వేజ్లో పలికిన ఆ మాటకి ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రజలందరూ దే కుడ్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే ఆయన్ని జడ్జి చేయటానికి, ఆ మీటింగ్ ఆపటానికి, పర్సిక్యూట్ చేయడానికి వచ్చిన ఆ సర్దార్జీలందరూ కూడాను అక్కడికక్కడ తమ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్నారు అని ప్రత్యక్ష సాక్షులు రాయబడింది. 11 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్న ఒక బిచ్చగాడు రక్షించబడి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పవర్ని, శక్తిని అనుభవిస్తూ అతను ప్రవచించిన మాటలు, అతను మాట్లాడిన మాటలు పంజాబీ లాంగ్వేజ్లో ఎంత క్లియర్గా ఉన్నాయి, ఎంత ఒక పండితుడు మాట్లాడినట్టు మాట్లాడాడు అని ఒక టెస్టిమనీ. ఇంకా బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అంటాం కదా ప్రియులారా. 10 days కన్వెన్షన్ అయిపోయింది. బట్ దట్ ఈస్ అ స్పార్క్ అన్నమాట. That is a spark that literally set fire all across Indian subcontinent. 1 year అయిపోయింది. 2nd year కన్వెన్షన్ మళ్ళీ చేద్దాం అనుకున్నారు. సేమ్ టైం 1905 కన్వెన్షన్, ఇంకా ఎక్కువ మంది. 1906 కన్వెన్షన్, ఇంకా ఎక్కువ మంది. ఇలాగ జరుగుతున్న టైంలో 1908 దగ్గరకు వచ్చినప్పుడు జాన్ హైడ్ గారికి ఒక ఆలోచన దేవుడిచ్చాడు. ఏంటి అనంటే, ఇలాగ కన్వెన్షన్ కాదు, ప్రతిరోజు ఒక ఆత్మ దేవుడు నాకు ఇవ్వాలి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. ఇంటెన్స్ ప్రేయర్స్ ఎవ్రీ డే. లార్డ్, in this year 1908 there are 365 days. I want 1 soul a day. ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికీ Lord used him and gave him 400 souls. 1909లో he increased. He prayed intensely again with his group of people. Lord, we need 2 souls per day this year. And God gave 800 souls that year. 1910, Lord, we want 4 souls this year per day. పెంచుకుంటా అంటే ఎంతగానంటే ఒక అబ్జర్వేషన్. ఓన్లీ those people that keep the records, not in India, nobody kept the record. The record was kept by the Lord. We only can know when we get to heaven how many millions of souls were saved through this one man, John Hyde, the apostle of prayer. 1911 he got sick, he came to US and then he died. 46 years ప్రియులారా, 46 years, millions of souls, one person. ఆ బిజినెస్ మెన్ ఫుల్టన్ స్ట్రీట్ ప్రేయర్ రివైవల్ మొదలుపెట్టిన చిన్న అగ్ని మిషన్స్ లాగా సియాల్కోటకు వెళ్ళి, ఆ టైంకి 65లో పుట్టి, at the age of 27 he went as a missionary. He came to know the Lord. He got saved. And then
ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ వెరీ వెరీ అన్ఫ్రూట్ఫుల్, వెరీ అన్ఫ్రూట్ఫుల్. హెల్త్ ఇష్యూస్ అన్నిటితో పాటు యూనో 99 నుంచి ఇంటెన్స్ ప్రేయర్ మొదలు పెట్టాడు. లైఫ్ని దేవుడు మార్చేశాడు. ఆల్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-10 years he could win millions of souls for the Lord. ఇదే ప్రేయర్ అంట. ఒక ప్రేయర్, ఆయన ప్రేయర్ రాయటము అమెరికా వచ్చినప్పుడు ఎలాగనంటే అక్కడ ఒక సిక్ వ్యక్తి సర్దార్ దర్శనం గురించి మాట్లాడుతూ ఏంటి అనంటే, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, దేవుడు నిన్ను రక్షించాడు కదా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అంటే అతను చెప్పడం మొదలు పెట్టాడంటే, ఏడ్చుకుంటూ చెప్తున్నాడట సర్దార్జీ. ఏంటి అనంటే, దేవుడు నన్ను రక్షించాడు, కానీ ఒక నదిలో కొన్ని వేల ఆత్మలు చీకటిలోకి కొట్టుకొని పోతున్నాయని ఏడుస్తున్నాడంట. ఈ ఆత్మల్ని రక్షించడానికి మాకు సరిపోవట్లేదు, నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను, సరిపోవట్లేదు, ఎవరు రక్షిస్తారు ఈ ఆత్మల్ని అని. దట్ వాస్ ద బర్డన్ దట్ జాన్ హైడ్ హ్యాడ్. ద బర్డన్ ఫర్ ద లాస్ట్ సోల్స్. ఆ ప్రేయర్ కన్వెన్షన్ వచ్చిన వాళ్ళందరికీ దే యూస్ టు గివ్ ఎ క్వశ్చనర్ అంట. ఏంటి అనంటే, వాట్ ఆర్ యూ ప్రేయింగ్ ఫర్? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్? Or are you praying for the burden of the Lord? 5 questions. Will you be okay to continue in the prayer until you experience the outpouring of the Holy Spirit? ఇలాంటి క్వశ్చన్స్ వేసి వాళ్ళ ఒప్పుదల తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ప్రార్థనలో ఎవరో చెప్తారు అంటే, ఆయనకున్న కండిషన్ లేదో మనకు తెలియదు, కానీ లేటర్ డాక్టర్స్ ఫౌండ్ అవుట్ ఎడమ వైపు ఉండవలసిన గుండె కుడివైపుకి వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ ద ప్రేయింగ్ పొజిషన్ దట్ హీ వాజ్ ఇన్ ఆల్ ద టైమ్ అని చెప్తారు. I don't know how true it is, but probably he's born with that dextrocardia ఏదో అంటారు దాన్ని. Probably he was born with that, we don't know, but people say that for him the heart was in the right side. అంటే లొకేషన్ చేంజ్ అయింది బికాస్ ఆఫ్ హిస్ ప్రేయింగ్ పొజిషన్ అని. హిస్ నీస్ గేవ్ అప్. హీ వాస్ హ్యావింగ్ సో మెనీ హెల్త్ ఇష్యూస్, nervous issues. He can't sit properly on one thing. He always used to have a proxy with him wherever he goes. అయినా కూడా దేనికి వెనకాడకుండా దేవుని సన్నిధిలో ఉండి అయా బలపరచు అని ప్రార్థన చేసుకోవటం తప్పించి సోల్స్ని దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకున్న వ్యక్తి. హీ బార్గెయిన్డ్ విత్ ద లార్డ్. జస్ట్ లైక్ జాన్ నాక్స్ గురించి చెప్తాం కదండి, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అంటాడు కదా, సేమ్ థింగ్. ఈరోజు ఇండియాలో క్రిస్టియానిటీ దట్ లెడ్ ది సియాల్కోట్ రివైవల్ ఎంతగా అంటే ఇట్ డిడ్ంట్ డై ఫర్ టెన్స్ ఆఫ్ ఇయర్స్, డికేడ్స్ ఇట్ డిడ్ంట్ డై. ఇప్పుడు మనం ముక్తి మిషన్ మాట్లాడుకుంటాం, పండిత రమాబాయి గురించి, లేదంటే తర్వాత భక్సింగ్ గారు వచ్చారు, అప్పుడు జరిగిన మిషన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద బై ప్రొడక్ట్స్. ఆల్ దీస్ ద సాధు సింగ్, సుందర్ సింగ్ గారు, all these are byproducts, fruits of one సియాల్కోట్ రివైవల్. అన్య జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక. చూడండి హౌ ఐజయా అంటే ఆయన ప్రార్థనలో హీస్ డిక్లేరింగ్ దట్ మచ్ కాన్ఫిడెంట్ హీ వాస్. John Hyde was that confident in bargaining the souls. Lord, give me 1 soul a day. Lord, give me 2 souls a day. Lord, give me 4 souls a day. And God gave. Praying Hyde. His name changed from John Hyde. First name మారిపోయింది. He has become Praying Hyde. May the Lord, హబకుక్ చేసిన మాట మళ్ళీ మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఐ హర్డ్
My heart is burning, oh Lord. My heart is burning. I am praying, but for whom I am praying? Is it for the lost souls, or is it for my welfare? Think about that, my dear brothers and sisters. These are the men. Inta goppa sakshi samuhamu. India has become, the Christianity entered India and it took on fire by these wonderful people's sacrifice. ఒకవైపు అటు కాల్కటా వైపు నుంచి ఆదనరామ్ జడ్సన్, తర్వాత విలియం కేరీ గారు. These are the people single-handedly they changed the fabric of India. Spirituality wise. May the Lord help us. May the Lord help us to వాళ్ళకున్న బర్డన్లో, ప్రభువుకున్న బర్డన్లో గో అని చెప్పిన దేవుడు, దట్ ఈస్ స్టిల్ హిస్ కమాండ్మెంట్. గో ఇన్ టు ద వరల్డ్. దట్ ఈస్ స్టిల్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ద లార్డ్ హెస్ గివెన్. సంవత్సరములు జరిగిపోతున్నాయి ప్రభువా, నీ రాకడి ఇంకా ఎంత దగ్గర ఉన్నదో మాకు తెలియదు. Help us to walk circumspectly. Help us to redeem the time. నీ కార్యములు జరిగించు ప్రభా, అలాగ మళ్ళొకసారి జరిగించవా ప్రభా, కడపటి వర్షాన్ని కురిపించవా ప్రభా. అడుగుదామండి, అడుగుదాం. మళ్ళీ చెప్తున్నాను, we have to pray for our regular needs also, but the hunger must be for the lost souls and his desire, his commission. దేవుడి వాక్యాన్ని మన జీవితాలలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.